పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సీనియర్ నటిమణి, నిర్మాత, శోభనాచల స్టూడియోస్ అధినేత మీర్జాపురం కృష్ణవేణి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 101 సంవత్సరాలు. 1949లో మన దేశం అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు ఆమె. కృష్ణవేణి, ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో పాటు మీర్జాపురం రాజా, మేక రంగయ్య వంటి చిత్రాలను ఆమె నిర్మించారు. 2004లో కృష్ణవేణికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. ఇటీవలే ఎన్టీఆర్ వజ్రోత్సవం సందర్భంగా గత సంవత్సరం డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణవేణిని సత్కరించిన సంగతి తెలిసిందే. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట జీవితానికి తొలుత అవకాశం అందించిన ఆమె సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరణమంటూ బాలయ్య సంతాపం తెలిపారు. ఇటీవల ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక, అంతకుముందు ఎన్టీఆర్ సెటినరీ సెలబ్రేషన్ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించడం జరిగిందని బాలయ్య గుర్తు చేసుకున్నారు. కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటని ఎమోషనల్ అయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో డిసెంబర్ 24, 1924లో కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి ఓ వైద్యుడు. సినీ పరిశ్రమలోకి రాకముందు ఆమె ఒక డ్రామా ఆర్టిస్ట్. 1936లో తీసిన అనసూయ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కృష్ణవేణి అరంగేట్రం చేశారు. ఆమెకు తెలుగు సినిమాలో నటించడానికి అనేక ఆఫర్లు రావడంతో 1939లో చెన్నైకి మకాం మార్చారు. తమిళం వంటి ఇతర భాషా చిత్రాల్లో కూడా కృష్ణవేణి నటించారు. 1939లో మీర్జాపురం జమీందార్ను ఆమె వివాహం చేసుకుని చెన్నైలోని తన భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్ ప్రొడక్షన్, ఫిల్మ్ మేకింగ్లో క్రియాశీలకంగా మారారు. అనంతరం 1949లో ఆమె తెలుగు చిత్రం ద్వారా నిర్మాతగా అనేక మంది సినీ ప్రముఖులను పరిచయం చేశారు. వీరిలో నటుడిగా ఎన్టీ రామారావు, సంగీత దర్శకుడిగా ఘంటసాల వెంకటేశ్వరరావు, నేపథ్య గాయనిగా పి లీలా తదితరులు నటించారు. కృష్ణవేణి ఇక లేరు అనే మాటని తాము తీసుకోలేకపోతున్నామంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.